Welcome to episode 1 of Contrarian Thinking. Some great ideas look stupid at first. ఈరోజు కొన్ని $1 బిలియన్ కంపెనీస్ ఉంటాయి. అవి ఒకవేళ $1 బిలియన్ కంపెనీస్ కాకపోతే ఆ ఐడియాని అసలు ఎవ్వరూ నమ్మరు. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎయిర్బిఎన్బి. ఈ ఫౌండర్స్ వాళ్ళ ఐడియా ఏంటంటే ఒక లివింగ్ రూమ్లో సైడ్లో బెడ్ మరియు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి డబ్బులు సంపాదించడమే. ఆ ఐడియాని పెద్దగా స్కేల్ చేద్దామని కొద్దిమంది ఇన్వెస్టర్స్తో కలిస్తే చాలామంది నవ్వారు, కొద్దిమంది అయితే మీటింగ్ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇలా చాలామంది రిజెక్షన్ చూసి లాస్ట్కి వై కాంబినేటర్ పౌల్ గ్రహం దగ్గరికి వెళ్తుంది. అతను కూడా ఐడియా చూసి ఇదేందో చాలా వెరైటీగా ఉంది, క్రేజీగా ఉంది. కాకపోతే ఆ ఐడియా మీద ఫౌండర్ చాలా రోజుల నుంచి వర్క్ చేయడం వల్ల ఫౌండర్స్ చూసి ఐడియా మీద ఇన్వెస్ట్ చేసినాడు. ఇంకోటి ఒక చిన్న స్టార్టప్ కస్టమర్స్కి ఈమెయిల్ ద్వారా డివిడీస్ అమ్మేవాళ్ళు. ఆ టైంలో బ్లాక్ బస్టర్ అనే ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆఫ్లైన్ స్టోర్స్లో డివిడీస్ అమ్మేవాళ్ళు. ఆ టైంలో ఈ చిన్న స్టార్టప్ ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్ళి మా స్టార్టప్ని అక్వైర్ చేసుకోండి, మీరు ఆఫ్లైన్లో డీల్ చేయండి, మేము ఆన్లైన్లో డీల్ చేస్తాం అని ఐడియా ప్రపోజ్ చేస్తే వాళ్ళు నవ్వి మీరు అసలు చేసేది రియల్ బిజినెస్ కాదు అని రిజెక్ట్ చేశారు. కట్ చేస్తే ఈరోజు అది నెట్ఫ్లిక్స్ మొత్తం స్ట్రీమింగ్ ఇండస్ట్రీని రూల్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఇంకో ఐడియా, జస్ట్ ఫోన్లో బటన్ క్లిక్ చేస్తే రైడర్ వచ్చి పిక్ చేసుకుపోతాడు అని ఇన్వెస్టర్ దగ్గర తీసుకువెళ్తే ర్యాండమ్ స్ట్రేంజర్ వచ్చి పిక్ చేసుకుపోవడం ఏంది అని, ఇంకా కంట్రీలో ఉండే ట్యాక్సీ యూనియన్స్ వచ్చి మిందపడతాయి, కంపెనీ షట్ డౌన్ చేయాల్సి వస్తుందని, ఇంకా ఇది స్కేలబుల్ ఐడియా కాదని ఇలా చాలా డౌట్స్ రైజ్ చేశారు. లాస్ట్కి ఇది మనం ఈరోజు వాడే ఊబర్, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద రెవల్యూషన్. నెక్స్ట్ స్పేస్ ఎక్స్. ఎలన్ మస్క్ తన డబ్బులతో స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేసినప్పుడు స్పేస్ ఇండస్ట్రీ అనేది నాసా ఉంది కదా, మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు, అసలు రాకెట్స్ చేయలేవు అని చాలామంది అన్నారు. కానీ స్పేస్ ఎక్స్ సక్సెస్ వల్ల ఈరోజు స్పేస్ ఇండస్ట్రీలో చాలా స్పేస్ స్టార్టప్లు మొదలయ్యాయి. మన ఇండియాలోనే దగ్గర 400 స్టార్టప్లు మొదలయ్యాయి. పైన అన్ని ఎగ్జాంపుల్ బట్టి చూస్తే ఎకో సిస్టమ్ని చేంజ్ చేసే ఐడియాస్కి స్టార్టింగ్లో ప్రశంసలు దక్కవు, మ్యాక్సిమం రిజెక్షన్సే ఎదురవుతాయి. అందుకే సమ్ గ్రేట్ ఐడియాస్ లుక్ స్టూపిడ్ అట్ ఫస్ట్.